నువ్వు కనపడుతున్నా వీడియోలో చెప్పింది ఇంటో నేర్చుకో అంతవరకే. ఇప్పుడు నీకు ఏమైతే ఛానల్ అమ్మితే నీకు డబ్బులు రాలా, నువ్వు అట్టిగా చేసావా ఛానల్? నీకు డబ్బులు రాలా, నువ్వు అట్టిగా చేసావా ఛానల్? డబ్బులు వచ్చినాయిగా, వస్తేనేగా. నాకంటే ఒక ఇల్లు లేదా? ఛానల్ అమ్మేస్తా అయితే ఛానల్ అమ్మేస్తున్నావా? ఎవరికి ఛానల్ అమ్మేసేది ఏంది అసలు? ఛానల్ అమ్మేది ఏంది నాకు అర్థం కావట్లా. మంచి రేట్ వచ్చింది, గమ్ముకుంటా. దుర్మార్గుడా అని తిట్టి పువ్వు అని గమ్ముకుంటా. దుర్మార్గుడా మొగుడు సపోర్ట్గా ఉన్నాడు. ఎవరెన్నన్నా కానీ నా మొగుడు సపోర్ట్గా ఉన్నాడు. మొగుడు సపోర్ట్గా ఉన్నాడు. ఎవరెన్నన్నా కానీ నా మొగుడు సపోర్ట్గా ఉన్నాడు. అప్పుడు తెలుస్తుంది నీకు. ఛానల్ హ్యాక్ అయ్యి అవ్వటం గానీ, యూట్యూబ్ ఛానల్ నాకు గనక వైటీ స్టూడియోలో గానీ సెల్లులో గానీ కానరాదు. నీకేమన్నా తెలుసా? నీ మగానికి ఎప్పుడన్నా ఛానల్ గురించి పూర్తిగా తెలుసా? అంటూ ఇట్లా ఎట్లా 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 షాపింగ్ పోతే వెనక ఇట్లా చెల్లు కొట్టుకుంటా నన్ను ఏడ కొట్టుకుని నెట్టారు ఒకసారి. సమాధానం చెప్పు నువ్వు. ఫస్ట్ గొడవలు తెచ్చుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా బాగున్నాము ఫ్రెండ్స్. ఇవాళ ఫ్రంట్ కెమెరా పెట్టుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చూపిస్తానండి మీకు. సాదా బ్లౌజ్ కటింగ్ మొన్న లైవ్ లో చేశానండి. చాలా మంది ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అక్క అని అడుగుతా ఉన్నారు. అందుట్లోనూ ఇది పెద్ద వయసు వాళ్ళ జాకెట్ అండి. ఒక 65-70 ఇయర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏ విధంగా డాట్స్ అనేవి వేసుకోవచ్చు, ఏ విధంగా అంటే వాళ్ళకి ఇట్లా లేచినట్టు షేప్ లేచినట్టు వేసుకోరు కదండి, కొంచెం అనిగిపోయినట్లుగానే వేసుకుంటారు. అసలు వీళ్ళకి సాదా కటింగ్ సెట్ అవుతుందా, క్రాస్ కటింగ్ సెట్ అవుతుందా, డాట్లు ఏ విధంగా వేసుకోవాలి, ఒకవేళ సరిపోని క్లాత్ ఇచ్చినప్పుడు అతుకులు ఎలా కుట్టుకోవాలి. ఇప్పుడు దీనికి అతుకులు ఉన్నాయండి కుట్టాల్సినవి. ఈ బ్లౌజ్ అర్జెంట్ అండి కుట్టాల్సింది, అతుకులు వేసి కుట్టాలన్నమాట, సరిపోల క్లాత్. ఇలాంటి వీడియో మీకు కూడా ఎంతో ఉపయోగం అని నేనైతే ట్రై చేస్తున్నాను. మా పాప అయితే నైట్ 8 గంటలకు వచ్చింది. మా ఆయన అయితే అలా ఏదో చీకటి అయిందండి, ఇంకా రాలేదు. మా ఆయన వచ్చినట్లయితే బ్యాక్ కెమెరా పెట్టి తీసేవాడు. నేనేమో ఆయన వచ్చేవరకు బ్లౌజ్ అయిపోయింది అనుకోండి, వీడియో వేస్ట్ అయ్యింది. అందుకని ట్రై చేస్తున్నాను, చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం సెల్ఫ్ కెమెరా పెట్టుకొని షూట్ చేసుకుంటున్నానండి. మా ఆయన ఉన్నాడు అనుకోండి, బ్యాక్ కెమెరాతో కవర్ చేస్తాడు. ఎప్పుడు నేనైతే ఇట్లా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని బ్లౌజ్ కుట్టడం చేయలేదండి, ఫస్ట్ టైం చేస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్. ఈ లోపు మా ఆయన ఏమన్నా వస్తే ఆయన వీడియో కంటిన్యూ చేస్తాడు. సాదా బ్లౌజ్ 1/2 అవర్లో కుట్టేస్తాను కాబట్టి, ఒకవేళ ఈ టైంలో రాకపోయాడు అనుకోండి, మీరు ఫ్రంట్ కెమెరాలోనే చూడాల్సి వచ్చింది. ఓకేనా? ఎక్కువ టేప్ కొలతలు యూజ్ చేసుకుంటే మనం వేసే కుట్లు అనేవి కరెక్ట్గా పడతాయండి. మిడిల్ నుంచి 4 ఇంచులకు ఒక మార్కు, ఈ సైడ్ కూడా 4 ఇంచులకు ఒక మార్క్ వేసుకుందాం. 4 ఇంచులకు ఒక మార్క్ వేసుకున్నాను కదా, డాట్లు అయితే వేసుకుందాము. ఈ డాట్ పొడుగు ఒక 2.5-3 ఇంచుల వరకు వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు, సరిపోయిద్ది. ఇప్పుడు నడుము పట్టి వేసుకుందామండి. అసలు ఈ మొక్కలు ఎత్తుక్కొని వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు నడుము పట్టి అయితే వేయట్లేదు, వేరొక ఈ కలర్ మ్యాచ్ అయ్యే కలర్ తెచ్చి నడుము పట్టి వేస్తాను. కొంచెం సేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నా దగ్గర పాలిస్టర్ క్లాతులు, క్రేప్ క్లాతులు రెడీగా ఉంటాయండి డ్రెస్సులకి, వాటికి తెస్తా ఉంటాను కదా. ఇందులో నుంచి అయితే కాస్త క్లాత్ అయితే తీసుకుంటున్నాను. షేప్ పట్టీ కూడా ఒక్కోటి వెళ్ళింది ఫ్రెండ్స్. షేప్ పట్టీలకు కూడా క్లాత్ కావాలండి. ఇదిగోండి, ఇందులోనే ఫస్ట్ నడుము పట్టీ తీసుకుంటాను. రోజు ఈ టైం కంటే ముందే వచ్చేవాడండి మా ఆయన. ఇవాళ మరేంత లేట్ అయింది. రోజు టైంకి వచ్చే మనిషి
కొంచెం లేటుగాను టైం తప్పించో వస్తే ఊరకు అదే ఆలోచన ఉంటుందండి, ఇంకా రాలేదేంటని. పొద్దున్న నుంచి 4 బ్లౌజులు కుట్టానండి, 5వ బ్లౌజు బుక్స్లకు కూడా పంపించేసాను. నడుం పట్టి ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. ఇది అందరం తెలిసిందే, ప్రత్యేకంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు గురించి. ఇదిగోండి ఇలా 1/2 ఇంచు వెడల్పుతోటి వేసుకోండి. ఈ పట్టి కుట్టిన తర్వాత మళ్ళీ ఇటుకి తీసేసి నెత్తి మీద ఇంకొక కుట్టు అయితే వేసేసేయండి. ఫ్రెండ్స్, నడుం పట్టి కుట్టేసుకున్నాక ఇదిగోండి హెమ్మింగ్ కోసం ఇలా లూజ్ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి వెనక పార్ట్ అయితే రెడీ అయింది. క్లాత్ కూడా ఏం కాటన్ క్లాత్ కాదండి, పల్చగా ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అతుకులే, ముందు భాగాలకు అతుకులే. టాస్క్ అండి ఇలాంటి జాయిట్లు వచ్చినప్పుడు కుట్టడం. సాలమమ్మా మీటర్ ముక్కలు తెచ్చుకోండి అంటే వాలీలు పెట్టినవి బిడ్డ వేస్ట్గా అయిపోతాయి, కుడితే తొడుక్కుంటాం కదా డైలీ వేర్ కన్నా అని అడుగుతా ఉంటారు. కానీ ఎంత అండి, 40 రూపాయలు 50 రూపాయలు ఉంటాయి. కుట్టుకూలు వచ్చి 100 రూపాయలు అండి. అదేదో మంచిగా కుట్టించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. అంటే మంచి పీసు 100 రూపాయలు కుట్టుకూలు పెట్టే కాడ మంచి ముక్కలు కుట్టించుకున్నారు అనుకోండి, జనాలు దొడుక్కుంటారు కదా అన్నది నా ఉద్దేశం. వాళ్ళ ఇష్టం అండి, మనం ఏం చేయలేం. హ్యాండ్స్ అతుకులు వేసేసుకున్నాము. సంక అతుకులు పడతాయి అని చెప్పాను కదండి, స్ట్రైట్ ముక్కలే అతుకులు వేసుకోవాలి. దగ్గర కుట్టు పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, అదే విధంగా ఇటువైపు కూడా అతికేసుకోవాలి. మాటల్లోని మా ఆయన వచ్చాడండి. ఇప్పుడు దాకా చూసి ఫ్రంట్ కెమెరా పెట్టుకొని కొడతా ఉన్నానే. ఏమో అర్థం కాదు, మళ్ళీ రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. ఏంది అలా లేటుగా వచ్చా? రోజు పెందలాడు వస్తుంటే చెప్తా. బెల్లం చేయి పెట్టమంటావా? బెల్లం చాయ్ వద్దా, అల్లం చాయ్ తినవరా బాగా? పెట్టమంటావా? బెల్లం చాయ్ వద్దా, అల్లం చాయ్ తినవరా బాగా? ఏందే ఇందాక అంకమ్మ నేను బెల్లం చేయి పెట్టుకుందా, బలి వచ్చినాయి. నీకు కూడా కావాలంటే కసిం పెట్టి వద్దు పో. ఇందాకే టీ పెట్టేటప్పుడే కసిం తీసి పెడదాం అనుకున్నా, మళ్ళీ ఇయ్యాలే ట్రై చేసాం కదా, మంచిగా వస్తాయో ఇరిగిపోతాయో తెలియదని పాలు పెట్టుకుంటా. అది బెల్లం కూడా తెల్ల బెల్లం ఉంది, అది పెట్టి ఉంటావా? ఈ గొడవలేదు వద్దు, వదిలేసా అన్నా. ఏంటి వదిలేసింది? ఏం మనశ్శాంతిగా ఉండీరా ఏంది నన్ను అర్థం కావట్లేదు నాకు. ఛానల్ అమ్మేస్తా, అయితే ఛానల్ అమ్మేస్తున్నావా? ఎవరికి ఛానల్ అమ్మేసేది ఏంది? అసలు ఛానల్ అమ్మేది ఏంది నాకు అర్థం కావట్లా. ఛానల్ వేరే వాళ్ళు అడిగారు, ఎంత ఇస్తామన్నారు? చెప్పారులే, నీకు ఎందుకు ఎంత అయితే. ఏం మరి ఒక 10 లక్షలు ఇస్తా అంటే ఇస్తా. నీదో పెద్ద ఛానల్, నీకు 10 లక్షలు ఇస్తారు. ఈ గొడవలు తొక్క తోలు ఎంత ఎందుకు? గొడవలు ఎందుకంటే ముందు తెలీదా? ముందు తెలీదా అంటే నేను చెప్పాను కదా నీకు ఫస్టే. ఏం చెప్పాను నీకు ఫస్ట్? ఇప్పుడైనా మంచి రేట్ వచ్చింది అంతే. అదే ఎన్ని లక్షలు? లక్షలేమి లేవు, వేలైతే రేట్ వచ్చింది. కింద పడి మీద పడి సంవత్సరం లాకొని వచ్చిన ఛానల్ ని అమ్ముతావు, నీ సొంత పెట్టను. నీదా? నాదేం లేదా? నీదే ఉంది. అమ్ముతావు, నీ సొంత పెట్టను.
సరే నీదా వీడియోలో నువ్వు కనపడుతున్నా వీడియోలో నువ్వు కనపడుతున్నా అంటే నీదా సరే నీదా వీడియోలో నువ్వు కనపడుతున్నా వీడియోలో నువ్వు నీకు జనాలు నీకు సబ్స్క్రైబర్లు ఇవాళ ఇబ్బంది వచ్చింది డబ్బులు వచ్చింది నా ఒకరి కోసం మన కోసం కదా. ఏం ఇబ్బంది వచ్చింది ఎన్ని డబ్బులు కావాలి చెప్పమంటున్నానుగా. అన్ని చెప్తారా నీకు అన్ని చెప్తారా చెప్పరా చెప్పింది వింటాం నేర్చుకో అంతవరకే నేర్చుకో అంతవరకే చెప్పింది వింటా ఛానల్ అమ్ముతా అంటే ఒప్పుకోను. ఇప్పుడు నీకు ఏమైతే ఛానల్ అమ్మితే సంవత్సరం లాక్కొని వచ్చింది సంవత్సరం నీకు డబ్బులు రాలా నువ్వు అట్టిగా చేసావా ఛానల్ డబ్బులు వచ్చినాయిగా వస్తేనేగా ఇప్పుడు నేను ఒకటి చెప్పా వింటావా నాకంటే ఒక విలువ లేదా నేను ఒకటి చెప్తా వింటావా చెప్పు ఫేమ్ అయిన ఛానల్ కొంటారు కానీ నాకు 5 మంది ఉన్నారు 10 మంది ఉన్నారు 20 మంది ఉన్నారంటే ఎవడు కొండ ఆ ఛానల్ ని సబ్స్క్రైబర్లు ఉండి ఛానల్ గ్రోత్ లో ఉంటేనే ఒక ఆఫర్ ఇస్తారు. ఎవడన్నా యూట్యూబ్ ఛానల్ అమ్ముకుంటాడా అరే మనం అమ్ముకుందా ఏమైంది ఇంకో ఛానల్ పెట్టుకో చేసుకో. ఎంతమంది సబ్స్క్రైబర్లు ఎప్పుడు రావాలి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఎప్పుడు రావాలి నాకు ఇప్పుడు అన్ని డబ్బులు ఎట్లా రావాలి ఒకసారిగా ఎన్ని లక్షలని అడుగుతున్నానా ఒక 50 లక్షలు అయితే అమ్ముతావా 10 లక్షలు చాలు 10 లక్షలు లేదు పిల్లోడిని హాస్పిటల్లో చూయించుకుంటా పిల్లోడిని హాస్పిటల్లో చూయించుకుంటా పోనీ యూట్యూబ్ ఛానల్ పోతే పోయింది మళ్ళీ అప్పుడు చేసుకుంటా అంతేగాని ఇప్పుడు ఛానల్ అమ్ముకునేది ఏంది. నీకు ఏదైతేనేవి నేను చెప్పింది నేను అంతే నువ్వు మాట్లాడు బాగా. ఎవరు కొంటానన్నోళ్ళు ఎవరు అసలు నీకు ఒక మాట చెబుతున్నా నీకు ఛానల్ గురించి తెలియదు సార్. నీ ఛానల్ పాస్వర్డ్ నీకు తెలుసా ఛానల్ ఎట్లా అమ్ముతారు నీకు తెలుసా పాస్వర్డ్ తెలుసా ఒక పాస్వర్డ్ దొరికిందంటే హ్యాక్ అయిపోతుంది ఛానల్ తెలుసా నీకు జాయింట్ కటింగ్ తెలుసా చూపిమంటావా ఇప్పుడు చూపిమంటావా ఏ సైజుకి ఏం కావాలి చెప్పు నీకు మంచిగా చెప్తున్నా ఏంది నేను సింపుల్ గా పాస్వర్డ్ చెప్పి ఛానల్ హ్యాక్ అయిపోయింది అన్నా కూడా నువ్వేం చేయలేవు అవునా అనుకుంటావు. నా మూడు సపోర్ట్ ఉన్నాడు ఎవరెన్ని అన్నా కానీ నా మూడు సపోర్ట్ ఛానల్ అమ్ముతాడంట ఛానల్ మన కోసమే ఈ తగాదులు ఈ పోట్లాట్లు ఇవన్నీ మన కోసం అన్నాడు పెళ్ళానికి ఇంపార్టెంట్ ఇచ్చి ఎందుకు అమ్ముతున్నావు ఏందో చెప్పవే చెప్పను కాడికి నీకెందుకు పడాయి రేపు పొద్దున్న ఛానల్ హ్యాక్ అయిపోతే అప్పుడు తెలుస్తుంది నీకు. ఛానల్ హ్యాక్ అయ్యి అవ్వటం గానీ యూట్యూబ్ ఛానల్ నాకు గనక వైటీ స్టూడియోలో గానీ సెల్లులో గానీ కానరాదు నీకేమన్నా తెలుసా నీ మొగానికి ఎప్పుడన్నా ఛానల్ గురించి పూర్తిగా తెలుసా నీ సంగతి తెలుసా నీకు తెలుసా ఛానల్ సంగతి తెలియకపోవచ్చు నీ సంగతి చెప్పడం బాగా తెలుసు. రేపు పొద్దున నువ్వే అన్నావు ఇప్పుడు నువ్వు హింట్ నువ్వే ఇచ్చావు రేపు పొద్దున ఛానల్ కనపడదని ఛానల్ కాని రాకు పని అప్పుడు చెబుతా నీ సంగతి. ఎట్లా బజార్లోకి వెళ్ళి వీడియోలు తెత్తని షాపులోకి వెళ్ళి మెడ పెట్టుకుని రోజులు ఇవ్వనాయి. ఎట్లా బజార్లోకి వెళ్ళి వీడియోలు తెత్తని షాపులోకి వెళ్ళి మెడ పెట్టుకుని రోజులు ఇవ్వనాయి. సైలెంట్ ఇట్లా 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 షాపింగ్ పోతే వెనకెట్లా సెల్లు కొట్టుకుంటుందా నన్ను ఏడ కొట్టుకుని నెట్టారు ఒకసారి స్టార్టింగ్ లో. అప్పుడు ఎంతమంది ఒక 150 మంది ఉంటారు. నీది ఒక ఛానల్ మళ్ళీ నువ్వు వీడియోలు తీయటం అని నన్ను తిట్లు నేను బల్లా బజార్లో బల్లా ఎవరన్నారు పడ్డావు నువ్వు పడ్డావు నేను పడ్డాను ఛానల్ నిలదొక్కున్నాము. నెక్స్ట్ మంత్ 1 year సెలబ్రేషన్ ఛానల్ వాళ్ళది శారీ బిజినెస్ టైలరింగ్ బిజినెస్ ఏం కాదు బొటిక్ బడ్జెట్ లో ఎంతమంది ఏంది డబ్బులు ఇచ్చి మోటివేషన్ చేయించుకుంటారు తెలుసా అవన్నీ ఇయే బాగుతాయి. అర్థమవుతుందా పేరు మార్చుకుంటారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు రన్ చేసుకుంటారు మనకు కొంత డబ్బులు ఇస్తా ఉన్నారు అమ్ముతున్నా. ఇవాళతో లాస్ట్ వీడియో జాయిట్ గుట్టేసుకో రేపొద్దు నీ ఛానల్లో గుట్టేసుకో రేపొద్దు నీ ఛానల్లో హ్యాక్ ఎంతలు వస్తే మంచిదండి కాదు నా అంత చెడి చండాలప్పుడన్నీ నువ్వు చూడవు అర్థం అవుతుందా. మంచికి మంచే
ఆ మంచితనం బాగొట్టుకున్నావు అనుకో మొగుడు అని కూడా చూడను. మంచిగా నీకే తెచ్చిస్తా డబ్బులు, నా జేబులో పెట్టుకుని తిరగలే. కానీ ఎంత తెచ్చిస్తా? మినిమం 10 లక్షలు ఇస్తే వదిలేస్తా. 10 లక్షలు మంది సబ్స్క్రైబర్లు వచ్చినా వదిలేదు. కానీ మరి అప్పుడు దాకా అప్పుడు దాకా అంటే ఇంక 4 గొడవలు తెచ్చుకుందు. మొహం కానట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఇంకా 4 గొడవలు తెచ్చుకుందు. నేను ఆడతా పాడుతా ఉంటా అందరితోని. ఏంది నేను తెచ్చుకున్నానా గొడవలు? నేను తెచ్చుకున్నానా? మనకి ఏ బాధ లేకుండా డబ్బులు నేను తెచ్చుకున్నానా గొడవలు? యూట్యూబ్ చేసే డబ్బులు నేను గొడవలు తెచ్చుకున్నాను. దీనికి ముందు సమాధానం చెప్పు. నువ్వు ఫస్ట్ గొడవలు తెచ్చుకుంటా అన్నావు, కొడతావా? ఇన్నేళ్ల నుంచి నేను ఏం చేయొస్తున్నా? యూట్యూబ్ తెచ్చేది కాదు. ఇన్ని సంవత్సరాలు లేనాడని చెయ్యొస్తావా నువ్వు నా మీద? ఇప్పుడు యూట్యూబ్ అమ్ముకోవడానికి చెయ్యొస్తా. కొత్తగా ఏంది మళ్ళీ ఇప్పుడు? నువ్వు జనాల మాటలు నమ్ముతావా, పిల్లం మాటలు నమ్ముతావా? నాకు అది ఒకటి చెప్పు. అవతల వాళ్ళు ఎట్ట కడుపు కూడు తింటలేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. నువ్వే మాత్రం అర్థం చేసుకుంటున్నా. ఇప్పుడు యువతన 1 లక్ష రూపాయలు పెట్టేసే బేరం. ఎవరికి ఇస్తున్నా? నేనేం చీరలు కొనుక్కొని దిగేసుకుంటున్నానా, జాకెట్లు కుట్టుకొని వేసుకుంటున్నాను? నేను అడిగిన దానికి ఒక్కదానికి పెట్టుబడులు ఏమైనా పెట్టామా? లేకపోతే ఇంకోటి మాట తప్పి మాకు మాట తప్పి మాకు. నేను మిషన్ కుట్టిన డబ్బులు ఏం చేస్తున్నా అని అడిగా. నేను పని చేసి పెట్టుకుని తిరుగుతాను అనుకుంటా. నేనేమన్నా మిషన్ కుట్టినట్టు చీరలు కొనుక్కొచ్చుకుంటున్నానా, రైకులు కుట్టుకుంటున్నానా? నేను వేరే వరకు కొంచెం డబ్బులు కట్టేది ఉంది, ఇబ్బంది పెడుతున్నారు. అంతలో ఒక ఆఫర్ వచ్చింది, నీకు మాట చెబుతున్నా. ఎవరు వేరే వాళ్ళకి డబ్బులు కట్టాల్సి ఉంటే వాళ్ళు ఎవరో నాకు ఈ నెంబర్ నేను మాట్లాడతా. ఏం చేస్తా? ఏం మాట్లాడతా? కొంచెం టైం ఇవ్వండి, కడతామని. అమ్ముకుంటే మంచిగా డబ్బులు వస్తాయి. ఆఫర్ మళ్ళీ వస్తుందా? ఎవరు ఛానల్ ఆఫర్? యూట్యూబ్ వాల్యూ తెలుసా నీకు? తెలియకుండానే యూట్యూబ్ పెట్టి యూట్యూబ్ చేసి ఇన్ని చేశానా? యూట్యూబ్ వాల్యూ తెలియకుండా? తెలిసినోడి మరి ఛానల్ ఎందుకు అమ్ముతా? తెలుసు కాబట్టి ఏది ఎప్పుడు అమ్ముకోవాలో ఏది ఎప్పుడు చేసుకోవాలో నాకు తెలుసు. అవునండి, నాకు తెలుసు. ప్రతి ఒక్కటి నాకు తెలుసు కాబట్టి నన్ను చెప్పని ఏది ఎప్పుడు చేయాలో తెలుసు. నేను కాదంటలేదు. కానీ అప్పులు ఇవ్వాలి ఉంటాయి, రేపు పొద్దున పోతాయండి. కష్టపెడుతున్నాం కాబట్టి కట్టుకుంటాం, బయట పడతాం. సంవత్సరం నుంచి నిలబెట్టుకున్న ఛానల్ నిలువు నమ్ముతా అంటున్నాడు. నిలువులు కాదు, పాస్వర్డ్ చెప్పి అమ్ముతా. మళ్ళీ నాకు ఇంత గ్రోత్ ఎప్పుడు రావాలి ఫ్రెండ్స్ చెప్పండి? సపోర్ట్ ఉంటా అని చెప్పి ఎందుకు ఈ రకంగా నన్ను? నాకు అసలు ఏం అర్థం, నాకు తలగా ఏ పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక్కోసారి నాకు బతక బుద్ధి కూడా కావట్లేదు.